మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఊహించని షాక్ తగిలింది. 10 సంవత్సరాల క్రితం కేసులో విశాఖ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు జైలు శిక్ష విధిస్తూ ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. 10 ఏళ్ల క్రితం నమోదైన ఓ కేసులో ఆయనకు 6 నెలల జైలు శిక్షతో పాటు 5,000 జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ వరలక్ష్మి తీర్పునిచ్చారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. 2016 ఏప్రిల్ 17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ సాధించాలన్న డిమాండ్తో గుడివాడ అమర్నాథ్ విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. అయితే ఆ సమయంలో ఆయన చేసిన దీక్షను ఆత్మహత్య యత్నంగా పరిగణిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సుదీర్ఘకాలంగా విచారణ సాగగా తుది వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పును వెల్లడించింది. అయితే ఈ తీర్పుపై గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ తాను ప్రజా సమస్యల కోసం పోరాటం చేశారని, న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ పోలిన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్. భాగ్యశ్రీ, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్కి అయితే 6 నెలల పాటు జైలు శిక్ష ఖరారు చేస్తూ విశాఖపట్నం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి అయితే గత సాయంత్రం అయితే ఈ యొక్క తీర్పునైతే వెలువరించడం అయితే జరిగింది. 2016 ఏప్రిల్ 17 తారీఖున ప్రత్యేక రైలు జోన్ కావాలని చెప్పేసి అయితే అప్పుడు జీవీఎంసీ గాంధీ స్టాట్యూ దగ్గర అయితే గుడివాడ అమర్నాథ్ తో పాటు అలానే వైసీపీ శ్రేణులు మొత్తం కూడా నిరహార దీక్ష చేయడం అయితే జరిగింది. కానీ అదే సమయంలో గుడివాడ అమర్నాథ్ నిరహార దీక్ష మరింత ఉధృతం చేస్తూ కనీసం కూడా తన ఫుడ్ కానీ ఏం కానీ సెలైట్స్ కూడా ఎక్కించుకోకుండా పూర్తిగా అక్కడ ఉండడంతో పూర్తిగా అది ఒక ఆత్మహత్య ప్రయత్నంగా అయితే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పుడు కేసును అయితే నమోదు చేసిన పరిస్థితి కూడా ఉంది. దాని నేపథ్యంలో అప్పటి నుండి కూడా కేసు ట్రయల్ అవుతూ గత సాయంత్రం అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా తీర్పు వెలువడటం అయితే జరిగింది. 6 నెలల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునైతే విశాఖపట్నం స్పెషల్ కోర్టు అయితే నిన్న పూర్తిగా వాళ్ళు వెలువడించడం జరిగింది. ఆ నేపథ్యంలో దీని కోసమని చెప్పేసి అయితే గుడివాడ అమర్నాథ్ హైకోర్టు వరకు వెళ్తామని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రకటన కూడా చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇదంతా ఒక ఎత్తైతే మరో వైసీపీ శ్రేణులు సైతం కూడా గుడివాడ అమర్నాథ్ అత్యధికంగా ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలన పైన ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని స్పందిస్తూ దానిపైన ఎక్కువగా యాక్టివ్గా ఉండడం వల్లే తనని అడ్డుకోవడానికి దీనిపైన ఎక్కువ యాక్టివిటీస్ చేసేసి వెంటనే ఈ యొక్క తీర్పు వచ్చే విధంగా ఇటువంటి అన్యాక్రాంతమైన తీర్పు రావడానికి గల కారణంగా తీసుకొచ్చారని చెప్పేసి అయితే పూర్తిగా ఆరోపణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు రైల్వే జోన్ మాది మేము తీసుకొచ్చామని చెప్పేసి అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే హావభావాలు వ్యక్తం చేస్తూ మా వల్ల ఇది సాధ్యమైందని ఏదైతే చెప్పుకుంటుందో దానికి పూర్తి భిన్నంగా వైసీపీ కారణంగానే ఈ యొక్క రైల్వే జోన్ కావచ్చు, అలానే విశాఖపట్నంలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది మా వల్లే వచ్చిందని చెప్పేసి మా యొక్క కష్ట ఫలితమే ఇవన్నీ వచ్చాయని చెప్పేసి అయితే మరో వర్గం గుడివాడ అమర్నాథ్ వర్గం అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.